passive attitude. స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ కాలేజ్ టు డూ ఎవ్రీథింగ్. ఇది కష్టమైన పనండి. ఒక కాలేజీలో 500 మంది ఉండొచ్చు, ఒక కాలేజీలో 1000 మంది ఉండొచ్చు, ఇంకో కాలేజీలో 5000 మంది ఉండొచ్చు, ఇంకొక కాలేజీలో 10,000 మంది ఉండొచ్చు. కాలేజీ స్టూడెంట్‌కి అన్నీ చేసి పెడుతుంది అనంటే అది సాధ్యం కాదు. ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా మీరేదన్నా ఒక చిన్న కాలేజీ పెట్టినా కూడా అది మీకు కూడా సాధ్యం కాదు. ఇది యాక్సెప్ట్ చేయాలి. మరేం చేయాలి? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎంతైతే ఇవ్వగలుగుతున్నారో, దాన్ని మనం యూజ్ చేసుకొని మనం ఎంత ముందుకు వెళ్ళగలం. లేదా ఈ పాయింట్‌లో కాలేజీ నుంచి మాకొక హెల్ప్ కావాలి అని మీరు అడిగి, ఆ హెల్ప్ తీసుకుని ఫ్యాకల్టీ దగ్గర నుంచి గానీ, ఇంకా హెచ్ఓడీస్ దగ్గర నుంచి గానీ, ఇంకెక్కడి నుంచైనా సరే మీకు హెల్ప్ తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ఉపయోగమే తప్ప, మనం బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఏ మనిషినైనా సరే మనం బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళడం కష్టం. అది ఏమవుతుందంటే నెగెటివ్ యాటిట్యూడ్ అనేది మైండ్‌లో పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎలాగా మైండ్ సెట్ ఉంటుంది అనంటే, ఏ ప్రాబ్లమ్ వచ్చినా దానికి ఎవరినో ఒకళ్ళని బాధ్యుల్ని చేసి, మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తే, అది ఇబ్బందికరంగా మారుతుంది. మంచిది కాదు. ప్లేస్‌మెంట్స్ నీడ్ సెల్ఫ్ ఎఫర్ట్, ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అనంటే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ సెన్స్ కూడా ఇంపార్టెంట్. డ్రెస్ సెన్స్ కూడా కాదు. డ్రెస్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. రెజ్యూమే తీసుకొని వెళ్ళవలసి వస్తే, సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళవలసి వస్తే, అవన్నీ కలిపి ఒక చిన్న ఫైల్‌లో పెట్టుకొని వెళ్ళాలి అనేది కూడా ఫాలో అవ్వని పరిస్థితి. అండ్ బీటెక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన పెన్సిల్, పెన్ను, ఎరేజరు, షార్ప్‌నరు, స్కేలు తీసుకొని వెళ్ళాలి అంటే, దాన్నేదో చిన్నతనంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ లాగా చక్కగా పెట్టుకుని, దాంట్లో సర్టిఫికేట్స్ పెట్టుకుని, 2 కాపీలు రెజ్యూమ్ పెట్టుకొని, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని, ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఎంఎన్‌సీ కంపెనీలకెళ్తే పాస్‌పోర్ట్ మ్యాండేటరీ. పాన్ కార్డ్ మ్యాండేటరీ. ఈటిలన్నిటిని మనం అక్కడ ప్రెజెంట్ చేయగలుగుతున్నామా? తీసుకెళ్ళి ఇవ్వగలుగుతున్నామా? అనేది చూసుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీరు వెళ్ళే పద్ధతి, మీ డ్రెస్సింగ్ స్టైలు, మీరు సర్టిఫికేట్స్‌ని హోల్డ్ చేసే పద్ధతి, వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే పద్ధతి, మీరు కూర్చునే పద్ధతి, ఈటిలన్నిటిని కూడా వాళ్ళు చాలా డీప్‌గా అబ్జర్వ్ చేస్తూ, ఆటిలన్నిటిని కన్సిడర్ చేసి మాత్రమే మీకు జాబ్ ఇస్తారు తప్ప, మీరేదో నేనేదో మా ఊళ్ళో బాగా చెప్తాను మాటలంటే, అక్కడ మాటలను బేస్ చేసుకునో, లేకపోతే నేను చూడడానికి చాలా హైటు, పర్సనాలిటీ బావుంటదనో, అందంగా ఉంటాననో, ఇలాంటి వాటిల్ని కన్సిడర్ చేసి జాబులివ్వటం కుదరని పని. ఆ కంపెనీకి ఏం కావాలి స్కిల్లు, ఆ స్కిల్స్ మీ దగ్గర ఉంటే కళ్ళకద్దుకుని తీసుకుంటారు మిమ్మల్ని. అది మనకి బాగా ఉండాలి. సెల్ఫ్ ఎఫర్ట్ ఉండాలి. కాలేజ్ ఈజ్ ఓన్లీ ఎ ప్లాట్‌ఫార్మ్. యూ మస్ట్ బిల్డ్ యువర్‌సెల్ఫ్. ఏ కాలేజీ అయినా అండి, ఏ యూనివర్సిటీ అయినా, ఏ కాలేజీ అయినా, ఎక్కడైనా సరే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఏంటి అనంటే, మీకొక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసి, మీకొక సర్టిఫికేట్‌ని చేతిలో పెట్టి, నువ్వు ఈ సబ్జెక్ట్‌లు చదివావు అని సర్టిఫై చేసి పంపించే ప్లాట్‌ఫార్మ్స్. అంతే తప్ప, నువ్వు ఇక్కడ చదివావు కాబట్టి, నీకిక్కడ డెఫినెట్‌గా జాబ్ చేతిలో పెట్టి పంపించాలి అనంటే, నీ స్కిల్ ఉంటేనే కంపెనీ వాడు తీసుకుంటాడు. సరే అనుకుందాం. ఎక్స్‌వైజెడ్ కాలేజ్ అనుకుందాం సపోజ్. ఈ ఎక్స్‌వైజెడ్ అనే కాలేజీకి ఒక 10 సాఫ్ట్‌వేర్‌ల కంపెనీలున్నాయి అనుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు ఈ 10 సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి కాబట్టి, సీఎస్‌సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా 100% ప్లేస్‌మెంట్ అని చెప్పి తీసుకెళ్ళి ఆ కంపెనీస్ కాలేజీవే కాబట్టి పెట్టుకున్నారనుకుందాం. వీళ్ళు పని చేయట్లేదక్కడ. పని చేయడానికి పని రాదు. ఆ కంపెనీకి రిక్వైర్డ్ స్కిల్స్ వీళ్ళ దగ్గర లేవు. ఎంతకాలం వాళ్ళని ఆ జాబ్‌లో కంటిన్యూ చేస్తారు? మీకు మీరుగా ప్రాక్టికల్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి.